మా ఉద్యమం కొనసాగుతుంది. మేము నల్గొండలో చేసినాం కార్యక్రమం, భువనగిరిలో అయింది, హైదరాబాద్లో అయింది, మన గవర్నర్ గారి ఇంటి ముందు అయింది, ప్రతి దగ్గర అయింది. రేపటి దినాన 5వ తారీఖు అసెంబ్లీలో మొన్న హరీష్ రావు గారు చాలా బాగా మాట్లాడిండు. కానీ కాగ్ రిపోర్ట్ ఇచ్చినాము. కాగ్ రిపోర్టు తెలంగాణ యొక్క ఏవైతే ఈరోజు ఆర్థిక పరంగా మనకు వస్తున్న కమిటెడ్ బడ్జెట్ ఉందో ఆ కమిటెడ్ బడ్జెట్ ఫుల్ఫిల్ చేయడంలో ఈరోజు ప్రభుత్వం విఫలమైంది. కాబట్టి ఈరోజు మీరు రేపటి దినాన ఇంకా 2 రోజులు ఉన్నాయి, ఇవాళ రేపు ఎల్లుండి. ఈరోజు మీరు క్వశ్చన్ అవర్ తీసుకుంటారా, 0 అవర్ మాట్లాడతారా? ఈరోజు మీరు స్తంభింప చేయాలి. నిన్న దినాన TNGO నాయకులకు చర్చలు అంటారు, మాకు 14,000 మంది రిటైర్ అయినరు, వాళ్ళ ప్రాణాలు మాకు ఇంపార్టెంట్ కాదు, 15 లక్షల మంది ఈరోజు ఉద్యోగం చేస్తున్నారు, వాళ్ళు మాకు ఇంపార్టెంట్ అని అంటే, మరి ఆ 15 లక్షల మందికి మీరు PRC ఇప్పించిండ్రా? ఆ 15 లక్షల మందికి 5 DL పెండింగ్ అవి ఇప్పించగలిగిండ్రా? ఈరోజు 300 ఒక కమిటీలు ఇప్పించారు. కమిటీలు అయితే గాడి గుడ్డు కమిటీలు. ఈరోజు రేపు మీరు కూడా రిటైర్ కాబోతుండ్రు, అవన్నీ మీరు మర్చిపోయినరా? కాబట్టి ఈరోజు వీళ్ళ వెనుక రిటైర్మెంట్ వెనుక ఉన్నటువంటి భారీ కుట్ర ఏంటంటే, ఈ రోజు వాళ్ళు ప్రాణాలు పోతా ఉంటే ప్రాణానికి విలువిస్తారు. ప్రతి ఒక్క ప్రాణం విలువ ఈరోజు, ప్రతి ఒక్క ప్రాణం విలువ. అసలు ప్రాణాలకి ఈరోజు మీరు విలువ ఇవ్వకుండా, 42 ప్రాణాలు పోతున్న విలువ ఇవ్వకుండా కనీసం వాళ్ళ సందర్శించే ప్రయత్నం చేయడం పరిస్థితులలో నిన్న రిటైర్మెంట్ ఎంప్లాయీస్ అందరు ఎమ్మెల్యేల ఇంట్లో పోయి వాళ్ళ రీప్రజెంటేషన్ ఇచ్చిండ్రు. మీరు దయచేసి మా తరఫున మాట్లాడాలని చెప్పిండ్రు. ఈరోజు మేధావులు మాట్లాడతారు, ఎవరు మాట్లాడతారు? కాబట్టి 5వ తారీఖు ఉదయం అమరవీరుల స్థూపంకి వెళ్ళి మరి మేము ఆ చలో అసెంబ్లీ పిలుపునిచ్చినాం. అందులో భాగంగా మొన్న దినాన పోస్టర్లు కూడా మేము రిలీజ్ చేయడం జరిగింది. ఇంకా ఇప్పటి వరకు అమరులైన వారి ఫోటోలు మేము పోస్టర్లు పొందుపరిచినాం.